హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. సో, ఈ వీడియోలో మా ఉగాది సెలబ్రేషన్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. సో, ఈ ఉగాదికైతే మేము టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. సో, ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. సో, టెంపుల్‌కెళ్ళాలి. అలాగే ఇంట్లో పూజ చేసుకోవాలంటే కొంచెం ముందుగానే లెయ్యాలి కాబట్టి తొందరగా అయితే లేచేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. సో, నెక్స్ట్ అయితే ఇంకా మా పిల్లల్ని కూడా తొందరగా స్నానం అవి చేయించుకొని ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళాలి. ఎక్కడికెళ్తున్నాము అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట. సో, ఈ టెంపుల్‌లో ఆల్రెడీ ఒక 2, 3 షార్ట్ వీడియోలైతే అప్‌లోడ్ చేసున్నాను. సో, అక్కడికైతే వెళ్తున్నాము. ఇవాళ ఉగాది కాబట్టి అభిషేకం చేయించుకుందాం అని చెప్పి మా వారు చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నారనమాట. అక్కడ అభిషేకం చాలా చేస్తారండి ఈ టెంపుల్‌లో. సో, దానికోసం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. కాకపోతే ఈ అభిషేకం అనేది సండే కానీ, లేకపోతే ట్యూస్‌డే కానీ మాత్రమే చేస్తారు. అది కూడా పూజ మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుందండి. సో, అందుకని ఇంకా ఈ వర్క్ బిజీల వల్ల కుదరక మేము అట్లాగే పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటున్నాము. సో, ఇంక ఇవాళ పండగ కాబట్టి అందరికీ హాలిడేనే కాబట్టి ఇవాళ ఎలాగైనా వెళ్ళి అభిషేకం చేయించుకోవాలని చెప్పి గుడికైతే వచ్చేసాము. సో, ఇక్కడ ఫైనల్‌గా పూజకి సంబంధించి టికెట్ అయితే తీసేసుకున్నాము. అలాగే అభిషేకానికి కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా గుడిలోనే దొరుకుతాయన్నమాట. సో, అవి కూడా తీసేసుకున్నాము. అలాగే ఇక్కడ అభిషేకానికి సంబంధించిన ఈ పాలు అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ పాత్రలో అయితే పోయాలన్నమాట. అంటే మనలాగే చాలామంది అభిషేకం చేయించుకుంటారు కదా! సో, అవన్నీ పాలన్నీ కలెక్ట్ చేసుకొని ఒకేసారి వాళ్ళు ఈ అభిషేకం అనేది చేస్తారనమాట. అలాగే కొబ్బరికాయ కూడా మనం బయట ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ అనేది కొట్టేసుకోవాలి. అలాగే ఇంకా మనం తెచ్చిన పూలు అవన్నీ గూడాను వాళ్ళిచ్చిన ట్రేలో అయితే పెట్టేస్తారనమాట. తర్వాత గణపతి పూజ చేసి తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తారండి. సో, నిజంగా చాలా మహిమగల గుడి అనమాట. చాలా సార్లు వచ్చాం గానీ, ఎప్పుడూ అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాం కానీ, ఎప్పుడు కుదరలేదు. సో, ఈ ఉగాదికి అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే పూజ కూడా చాలా బాగా చేయించారనమాట. ప్రతి మంత్రోచ్చారణ గూడా మన చేత ఉచ్చరించేలాగా చేసి, ఆ పూజ అనేది చాలా చాలా బాగా చేశారండి. సో, వెళ్ళినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా గుడిలో కూర్చొని ఆ ఆధ్యాత్మిక భావననైతే చాలా బాగా ఫీలయ్యాం మేమంతా. సో, పూజంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన పసుపు నీళ్ళు, అలాగే పాలు ఇక్కడైతే భక్తుల కోసం ఉంచారనమాట. సో, నేనైతే ఇక్కడ పసుపు నీళ్ళు కొంచెం కలెక్ట్ చేసుకొని ఇంట్లో చల్లుకుంటే మంచిదని చెప్పి కొన్ని ఒక బాటిల్‌కైతే తీసుకున్నాను. స్వామివారికి నిజంగా అభిషేకం అయితే చాలా బాగా చేశారండి. పూజ అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ఫైనల్‌గా మనం ఇచ్చిన ఆ కొబ్బరికాయ, అలాగే పువ్వులవన్నీ గూడాను మనం ఎప్పుడు ముందు పెట్టిన ట్రేలోనే మనకు వెనక్కి అలాగే ఇస్తారనమాట. సో, మన కొబ్బరికాయ, ఈ పూలు, పండ్లనేవి మనం కలెక్ట్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా పూజైతే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా చాలా చాలా హ్యాపీగా అయితే ఇంటికి రిటర్న్ అవుతున్నామండి. సో, మనకున్న ఈ బిజీ లైఫ్‌లో అప్పుడప్పుడు మన కోసం కొంచెం టైం స్పెండ్ చేసి ఇలాగా
మంచి మంచి రోజుల్లో టెంపుల్స్‌కి వస్తే నిజంగా చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. సో, మా పిల్లలు గూడా పొద్దున్నుంచి ఏమీ తినలేదనమాట. ఇంక వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయాలి. సో, ఇంటి దగ్గర నుంచి చాలా తొందరగా అయితే స్టార్ట్ అయ్యాం కాబట్టి, ఇంటి దగ్గర బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్స్ అవి ఏం చేయలేదనమాట. ఇంక వస్తూ, వస్తూ హోటల్ దగ్గరైతే ఆగి, మాకు కావాల్సిన వాళ్ళకి నచ్చిన ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేసుకొని, మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అలా కానిచ్చేసామండి. సో, ఉగాది రోజు మనసంతా గూడా చాలా ప్రశాంతంగా టెంపుల్‌కెళ్ళేసి, అదే భక్తి వైబ్స్‌లో అయితే ఉన్నామనమాట. సో, చూసారు కదండీ! మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి.